ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, అదేవిధంగా ప్రభుత్వం, అదేవిధంగా గెలిచినటువంటి ఏఐటియుసి సంఘం వీళ్ళందరూ కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులతో మాట్లాడడానికి వచ్చినటువంటి హెచ్ఎంఎస్ యూనియన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఇవాళ చేసినారు. ఇది ఇవాళతో ఆగేది కాదు. వాల్టర్ ఒక మాట చెప్తాడు, నువ్వు చెప్పేది నాకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చెప్పేటటువంటి హక్కును నా రక్తంతో దారబోసి కాపాడుతా అని చెప్తాడు. అటువంటి సిద్ధాంతాలతోని పనిచేయాల్సినటువంటి కమ్యూనిస్టులు ఇవాళ కరప్ట్ అయిపోయి ప్రభుత్వానికి లొంగిపోయి హెచ్ఎంఎస్ యూనియన్ ఇక్కడికి వచ్చి నిజాలు చెప్తా ఉంటే జీర్ణించుకోలేక పోలీసులను అడ్డుపెట్టి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేసిండ్రు. మరి పోలీసులు ఆపేటంత పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడ మేము గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి రావడం జరిగింది. వస్తే కార్మికులందరినీ ముందే మస్టర్ వేసి లోపలికి పంపించిరంట. ఏం ఇబ్బంది లేదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఉండేటటువంటి కార్మికులందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. మేము ఇవాళ మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. గెలిచినటువంటి ఐఎన్టీయూసీ యూనియను, గెలిచినటువంటి ఏఐటీసీ యూనియను వీళ్ళిద్దరు కూడా మీ దగ్గరికి కార్మిక సంఘాలు రాకుండా ఎట్లా అడ్డుపడుతున్నారో, ఎట్లా మీ భరతం పట్టాలో అవన్నీ కూడా కార్మికులకు మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఇబ్బంది ఏం లేదు. కార్మికుల హక్కులు ఎట్లా కాపాడుకోవాలో, సింగరేణి సంస్థను ఎట్లా కాపాడుకోవాలో కంకణం కట్టుకొని వచ్చినాం. మీలాగా ప్రభుత్వానికి లొంగిపోవడానికి ఇక్కడికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా నికార్సుగా కార్మికుల పక్షాన నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం, మాట్లాడతాం. ఇవాళ మా మీద ఈ ప్రతాపం ఏదైతే చూపించిరో, గేట్ దగ్గర తాళాలేసి హెచ్ఎంఎస్ యూనియన్ లోపలికి రాకుండా ఎట్లయితే వేసిరో, ఎంత టాలెంట్తోని ఒక గంట ముందే మొత్తం అందరు కూడా కార్మికులను డ్యూటీలు ఎక్కించి పంపించిరో, నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్న ఐఎన్టీయూసీ నాయకులకి, ఏఐటీసీ నాయకులకి, ఆ టాలెంట్ చూపించండి. ఈపీ ఆపరేటర్లకు ప్రమోషన్ ఇప్పించండి దమ్ముంటే. ఆ టాలెంట్ చూపించండి. ఏ జనరల్ మేనేజర్ అయితే దుమ్ముల ఓపెన్ క్యాష్ దగ్గర బ్లాస్టింగ్ జరిగే దగ్గర అక్కడ అన్నం తినాలే మీరు లంచ్ బ్రేక్ లేకుండా అని ఇబ్బంది పెడుతున్నాడో, దమ్ముంటే ఆ కార్మికుల హక్కులను కాపాడండి. ఇవాళ ఒక్కరోజు వచ్చినాయి కాదు కార్మికుల హక్కులు, 100 సంవత్సరాలు కొట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రక్తం చిందిస్తే ఈ ఎర్ర జెండాక ఎర్ర రంగు వచ్చింది. ఈ ఎర్ర జెండా కప్పుకునే ఏఐటీసీ వాళ్ళు సిగ్గుపడాలి. ఇక్కడ సింగరేణిలో ఎక్కడ బావి ఉంటే దుంకి సావాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ దొంగ దెబ్బ తీయడం ఏంది? పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్మికులకు, కార్మిక సంఘాలకు మీరు గ్యాప్ క్రియేట్ చేయడం ఏంది? మీరు ఏఐటీసీ వాళ్ళు అధికారంలో లేనప్పుడు రాలేదా బాయిల మీదకి? ఆనాడు అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా కూడా బాయిల మీటింగ్లు అలౌ చేయలేదా? ఏమి ఇబ్బంది ఉన్నది మీకు? అంత భయం ఎందుకు? ఇవాళ సత్తుపల్లి కొత్త ఏరియాగా డెవలప్ అవుతుంది. మరి కళ్ళు కనబడతలేవా మీకు? ఇక్కడ కార్మికుల పిల్లలకు స్కూల్ ఉందా? హాస్పిటల్ ఉందా? కార్మికుల పిల్లలకు 2 బెడ్లతోనా మీరు నడిపేది హాస్పిటల్? ఇన్ని 100,000 కోట్లున్న సింగరేణి సంస్థలో 2 బెడ్లతో సత్తుపల్లిలో సింగరేణి హాస్పిటల్ నడుస్తుందా? ఏడికి పోవాలి? కార్మికుడికి జబ్బు వస్తే ఎక్కడికి పోవాలి? ఇబ్బంది వస్తే పిల్లల్ని ఏ ప్రైవేట్ స్కూళ్ళలో ఏర్పించాలి? ఇక్కడ కొత్తగా మైన్లు రాబోతూ ఉన్నాయి, ఏరియా కాబోతూ ఉంది. ఒక కమ్యూనిటీ హాల్ ఉందా కార్మికులకు? అడిగినరా ఎప్పుడన్నా? అది అడగరు. వాటర్ ట్యాంకర్లు కానీ, డోజర్లు కానీ, షవర్లు కానీ ఒక్కటన్నా కండిషన్లు ఉందా? అవుట్ ఆఫ్ సర్వీస్ అయిపోయిన వాటిలలో ఇలా కార్మికుడు ఎక్కి నడుపుతూ ఉంటే మంటలు అనుకోండి, ఒక షవర్ కాలిపోయింది. ఇక్కడ ఇంగిత జ్ఞానం ఉందా ఇక్కడ గెలిచిన కార్మిక సంఘాలకు? అవి అడిగే దమ్ము లేదు. కానీ హెచ్ఎంఎస్ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, కార్మికులతో మాట్లాడతారంటే గేట్ కాడ పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకుంటున్నారు. పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకున్నారంటేనే మీ గుండెల్లో భయం మొదలైంది. హెచ్ఎంఎస్ గెలుపు ప్రారంభమైంది. ఖచ్చితంగా త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు వస్తాయి. హెచ్ఎంఎస్ విజయ డంకా మోగిస్తుందని ఇలా సత్తుపల్లి సాక్షిగా మేము చెప్తా ఉన్నాం. నిజంగా పోలీస్ అన్నలు కూడా నేను అడుగుతా ఉన్నా, మీకు ఇండ్లు లేకపోతే మొత్తం సింగరేణి క్వార్టర్లే కదా ఇస్తున్నాం. మీకు ₹1 ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు డిపార్ట్మెంట్ నుంచి మీకు వచ్చే హెచ్ఆర్ఏ రాంగా మీకు సింగరేణిలే మేము ఇస్తున్నాం కదా క్వార్టర్లు. మరి ఆ సింగరేణి కార్మికుల హక్కులు కాపాడడానికి వస్తే మీరు మా కార్మిక సంఘాల నాయకులను అడ్డుకుంటే ఎట్లా? అసలు వాట్ రైట్ డస్ పోలీస్ హ్యావ్ టు కమ్ ఇన్ టు సింగరేణి క్యాంపస్? యూ హ్యావ్ నో రైట్. దిస్ ఈజ్ ఎ ఏరియా
where labor is to be protected. Singareni has its own security. మాకున్న సెక్యూరిటీ మా సెక్యూరిటీ స్టాఫ్ చాలు, కొత్తగా పోలీసు వాళ్ళు రాకూడదు. నేను జనరల్ మేనేజర్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇవాళ మా సంఘం రాకుండా ఆపిరు కదా, మిమ్మల్ని ఖచ్చితంగా లేబర్ కోర్టుకి ఇడుస్తాం. నేను చెప్తా ఉన్నా, మేమేమి అవసరం అంటే గల్లీలో గుండాగిరి వేస్తాం, తాళం వేస్తే తాళం బల కొట్టుకొని లోపలికి వచ్చినాం. అవసరం అంటే లేబర్ కోర్టులో కూడా లేబర్ చట్టాలతో వాదించి కార్మికులను కలవకుండా మమ్మల్ని కార్మిక యూనియన్ నేతలు ఏదైతే అడ్డుకున్నారో చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం. అన్నిటికన్నా ఎక్కువ కార్మికుల మంచి కోసం ఇక్కడికి వచ్చినాం. అడిగేటోడు ఒకడు ఉండాలి, ప్రభుత్వాన్ని కానీ గెలిచినోని కానీ అడిగేటోడు ఒకడు ఉంటేనే ముందడుగు పడుతుంది. ఎవడు అడగలేదంటే ఇగో ఇవాళ అయినట్టు అవుతుంది. కుక్కిన పేర్లలాగా ఇవాళ గెలిచి మీరు అధికారంలో ప్రభుత్వంలో కార్మికుల హక్కులను విస్మరించి పనిచేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక మూడోది, అన్నిటికన్నా ఎక్కువ ఐఎన్టీఎస్ వాళ్ళు ఇక్కడ గెలిచిరట. అన్నలు మీరు పేర్లు ఎవరో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ 50,000 కోట్లు బాకీ ఉందన్న సింగరేణికి. అజర మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి ఇప్పియండి. మొన్న మేము ప్రకటన చేసినాం, ఏమని? సింగరేణి బాయిబాట పోయిన 20వ తారీఖు నాడు ప్రారంభించినప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, అది కార్మికుడు హక్కు. అది మీరు ఇచ్చి నెల నెల మెడికల్ బోర్డు పెట్టకపోతే ఈ నెల 20వ తారీఖు నుండి మేము నిరవధిక నిరాహార దీక్ష చేస్తాం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో అని చెప్పినాం. నాకు చెప్పంగానే జనక్ ప్రసాద్ గారు పూల బొకే పట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయిండు, ఫోటో దిగిండు. ఆయన ముఖ్యమంత్రిని గుర్తుపట్టిండో లేదో కూడా నాకు తెలియదు. ఫోటో దిగి ఒక ప్రకటన ఇచ్చుకున్నారు. ఏందట, 18వ తారీఖు నుంచి మేము పెట్టేస్తున్నాం మెడికల్ బోర్డు అని ఆయన చెప్తాడు. ఇక వెనక పడిపోతున్నామని సుక్క గుర్తోళ్ళు ఉరికిండ్రు. వాళ్ళు ఒక బొకే ఇచ్చుకున్నారు, వాళ్ళు ఒక ఫోటో పెట్టి 15వ తారీఖే మెడికల్ బోర్డు ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? హెచ్ఎంఎస్ ఉంది అడగడానికి కాబట్టి, దీక్ష చేస్తాం కార్మికుల పక్షాన మేము అన్నాం కాబట్టి ఇలా ఉరికొచ్చి ప్రకటన చేస్తున్నారు. మరి 30 నెలలలో ఏమైంది ఈ సోయి? 30 నెలలలో కార్మికులు కండ్లలో నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇవాళ నేను డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి అప్లై చేసుకున్నటువంటి కార్మికులందరికీ కూడా హెచ్ఎంఎస్ తరఫున భరోసా ఇస్తా ఉన్నా, అన్నలారా మేము 2 నెలల్లో రిటైర్ అవుతున్నాం, 3 నెలల్లో రిటైర్ అవుతున్నాం అని భయపడకండి. మీరు ఏనాడైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్ డేట్ని కన్సిడర్ చేయాలి. ఆ అప్లికేషన్ డేట్ ప్రకారమే డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మీరు రిటైర్ అయిపోయినా సరే ఆ అప్లికేషన్ డేట్ ప్రకారమే మీరు అనుకున్న వాళ్ళకి, మీ పిల్లగానిక అల్లునిక పక్కింటోళ్ళక మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్లకు డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఆ హక్కు కోసం హెచ్ఎంఎస్ పోట్లాడుతుంది. ఒక పక్క వెల్ఫేర్ లేదు, ఇంకొక పక్క డెవలప్మెంట్ లేదు. రెండు లేకుండా సంస్థను ఎట్లా కాపాడతారు? మేము ఇవాళ సింగరేణి యాజమాన్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సత్తుపల్లి పరిస్థితి ఇల్లందు లెక్క కావద్దు, గుండాల లెక్క కావద్దు, మనుగూరు లెక్క కావద్దు. ఏమవుతుంది ఇవాళ? ఇల్లందులో మొత్తానికే లాకౌట్ అయిపోయింది. అక్కడ జిఎంని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ గుండాలలో ఏ గ్రేడ్ బొగ్గుంది, సర్వే చేసి రిడ్స్పెట్టి ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలే. మనుగూరులో ఏమవుతుంది? అక్కడ ఒకటే ఓసి నడుస్తుంది, ఇంకా 3 ఏళ్ళు అయితే అది అయిపోతుంది. కార్మికులకు అర్థమవుతలేదు, ఏడుకోవాలనో ప్రజలకు అర్థమవుతలేదు. సత్తుపల్లిది ఆ పరిస్థితి కాకూడదు. సత్తుపల్లిలో కొత్తగా వచ్చే ఓపెన్ కాస్ట్లు అన్నీ కూడా సింగరేణి సంస్థనే నిర్వహించాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంస్థ బతకాలే. ఇవాళ ఇక్కడ సమాంత అని సిహెచ్పి కట్టిండ్రు అంతకుముందు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. ఏమైంది? దాన్ని కట్టి 1000 కోట్లతో కట్టిండ్రు, సంస్థ సొమ్ము పెట్టిండ్రు, కార్మికుల చెమట రక్తం ఉండే దాంట్లో 350 మంది కార్మికులు అక్కడ పనిచేసేది. ఇలా దాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కంపెనీ ఉంటుంది సుషి అని, ఆ సుషి కంపెనీకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. అప్పచెప్తే ఏమైంది? అందులో 350 మంది మన సింగరేణి కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని బయటికి పంపించేసారు. అంటే మన కార్మికులేమో నడుము నొయ్యంగా ఈపు నొయ్యంగా ప్రైవేట్ బస్సులు మాట్లాడుకోవాలి, ఇక్కడ నుంచి కొత్తగూడెం పోవాలి, లేకపోతే కొత్తగూడెం నుంచి ఇడికి రావాలి. ఇవాళ రోజు మీ అందరికీ తెలుసు, సత్తుపల్లిలో రోజుకు 300 నుంచి 400 మంది ప్రైవేట్ బస్సులు మాట్లాడుకొని కార్మికులు కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసిపోతారు. ఎంత మోసం అంటే, ఎంత దారుణం అంటే, కొత్తగూడెంలోనేమో 2% వస్తుంది హెచ్ఆర్ఏ, ఇక్కడ 9% రావాలి సత్తుపల్లిలో. మరి వాళ్ళు రోజు ప్రయాణం చేస్తున్నారు కదా, ఈ మైన్లోనే రిపోర్ట్ చేస్తున్నారు కదా. మోసం ఎంత ఘోరం అంటే, అక్కడ ఇచ్చినట్టే 2% ఇక్కడ ఇస్తున్నారు. ఎందుకు ఇయర్ 9%? 7% కార్మికుల సొమ్ముని మేనేజ్మెంట్ పక్కన పెడుతుంది. ఇది అడిగే దమ్ము ధైర్యం ఉందా ఏఐటీసీ వాళ్ళకని నేను అడుగుతా ఉన్నా. ఇప్పియండి కార్మికులకు 7% అదనంగా హెచ్ఆర్ఏ ఇప్పియండి, ఆ హక్కును తెలియజేయండి. హెచ్ఆర్ఏలు ఇప్పారు, డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పారు, అలియాస్ నేమ్ల గురించి మాట్లాడరు, పిల్లల స్కూళ్ళ గురించి మాట్లాడరు, హాస్పిటల్స్ గురించి మాట్లాడరు. ఇవాళ
ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోతున్నారు. ఆడికి పోయినాక ఏం చేస్తున్నారు? తల్లిని తండ్రిని ఆపరేషన్ థియేటర్లో వండబెట్టి, ఇగో గవర్నమెంట్ ఇచ్చింది అయితే నాసిరకంగా ఉంటుంది, మేము ప్రైవేట్ హాస్పిటల్లో వేస్తే ఎక్కువ ₹1,00,000 కట్టండి, ₹1,50,000 కట్టండి అంటే ఆపరేషన్ టేబుల్ మీద తండ్రి ఉంటే చచ్చినట్టు కడతారు కార్మికులు.